ఏంట్రా బావా పిలిచావంట? ఈ వీడియో మొత్తం వైరల్ అవ్వాలి. అన్ని బూత్ వెబ్సైట్లలో పెట్టు. ఈ ఎంఎంఎస్ అందరికీ పంపించు. ఈ ఫోటోలు ఊరంతా అంటించు. బావా తన్ని మరదలరా. చెప్పింది చెయ్. జరిగింది తెలిసింది, తట్టుకోలేకపోయాను. ఆ కోపంతో మీ బావకాలు నరికేశా. రేపు మీ ఆయన లేకపోతే చెప్పు, నేను వస్తా. ఒక 6 నెలలు జైల్లో ఉండి, జైలు నుండి తిరిగి వచ్చిన క్షణం నుండి ఈ క్షణం వరకు ప్రతిరోజు నీకోసమే తిరుగుతున్నా సరస్వతి. అసలు ఎలా ఉండేవాళ్ళం? తెలుసో తెలియక ఒక తప్పు జరిగింది, దానివల్ల మన జీవితాలు ఇంత మారిపోయాయి. నేను చేసింది తప్పే, దానికి శిక్ష మరణమైతే ఇప్పుడే ఈ క్షణమే నీ కళ్ళ ముందే. నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, బతికితే మాత్రం అది నీతోనే. నేను ఒకప్పటి సరస్వతిని కాదు రాజు. ఇప్పుడు నేను ఒక వేశ్యని. చెడిపోయి ఉన్నాను. బతకడం చేత కాక డబ్బుకు అమ్ముడుపోయాను. వెళ్ళిపో రాజు. నీకేమైనా పిచ్చా? ఈ క్షణం నుండి నువ్వు నాదాన్ని. ఇష్టం లేకుండా నువ్వు గడిపిన నీ గతం నాకు అవసరం లేదు. నువ్వు నాకు కావాలి అంతే. జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని మరిచి మళ్ళీ మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. నా మీద ఒట్టేసి చెప్పు, ఇంకెప్పుడు వదిలిపోవుగా. మాటిస్తున్నా, నేను బ్రతుకుండగా నువ్వు ఏడ్చే సందర్భం వచ్చిందంటే అది కేవలం మన ప్రేమకు గుర్తుగా నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు మాత్రమే.